సిద్దిపేట బీఆర్ఎస్ కు కంచుకోట. మెజారిటీ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్ రావు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అలాంటి సిద్దిపేటలో ఫర్ ది ఫస్ట్ టైం బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. హరీష్ అనుచరులు సిద్దిపేటలో కీలకంగా ఉన్న నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏ స్థాయి నేతలు పార్టీ మారారు అనే చర్చ ఎలా ఉన్నా హరీష్ ఇలాఖాలో బీఆర్ఎస్ కు ఇలాంటి షాక్ తగలడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన 3 బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో 7, 20, 37వ వార్డుల కౌన్సిలర్లు ముత్యాల శ్రీదేవి, రియాజుద్దీన్, సాకి బాలలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ వాళ్లను ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి సురేఖ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొందరు కౌన్సిలర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే సిద్దిపేట బల్జియాలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జంపింగ్ కౌన్సిలర్లు ధీమాగా చెప్తున్నారు. ఇక అటు రేవంత్ ఆ నేతలను ఆప్యాయంగా పలకరించారు. ఎప్పుడైనా ఏ అవసరమైనా తనను నేరుగా కలవచ్చని ధీమా ఇచ్చారని జంపింగ్ నేతలు చెబుతున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడం అంటే అది హరీష్ కు మాత్రమే కాదు, బీఆర్ఎస్ కు కూడా భారీ షాక్ గా మారడం ఖాయం.